నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలాలతోనే రాయలసీమకు సిరి అని వ్యాఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ధ్వజం జగన్ తన ఉనికి కోసం 5 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతున్నారని విమర్శ రప్ప అంటూ హత్య రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డ శాప్ చైర్మన్ రవినాయుడు ప్రజలకు చేసే మంచి పనులు అడ్డుకుంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిక జలాలతోనే రాయలసీమకు సిరి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ముందుకు సాగుతోందన్నారు. నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల వద్ద గురువారం హంద్రీనీవాకు నీటి విడుదల అనంతరం అల్లూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఒక్కసారి అధికారం ఇస్తే 5 ఏళ్ల పాటు రోడ్లని గుంతలు కొట్టారు. వాళ్ళు చేసిన గుంతలను నేటి వరకు పూడ్చివేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాం, సంక్షేమం అందిస్తామని ప్రకటించిన మేరకు మాటను నిలబెట్టుకున్నామన్నారు. పెన్షన్ పెంచడానికి గత వైసీపీ ప్రభుత్వంకు మనసు రాలేదన్నారు. 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉంటున్న పెన్షన్లను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచాం. దివ్యాంగులకు 6 రెట్ల మేర పెన్షన్ పెంచాం. 33,000 కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్న విషయం గుర్తు చేశారు. తల్లికి వందనం చెప్పినట్టు అందరికీ ఇస్తున్నాం. ఇది మా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. పేదలకు తిండి పెట్టడం నేరమా? గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లను తెరిపించాం. పేదవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. పేదలకు సంక్షేమం అందించడాన్ని గొప్పగా భావించడం లేదు, ఓ బాధ్యతగా తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రేపు రాబోయే రోజుల్లో హంద్రీనీవా నీళ్ల వల్ల బాగుపడే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం. సీమలో జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏనాడు రాష్ట్రం గురించి పట్టించుకోలేదని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బుధవారం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, నాయకుల వద్ద ప్రజలు కూటమి పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ తన ఉనికి కోసం 5 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం అలవాటుగా మారిందని అన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహిస్తూ బెట్టింగ్ లో చనిపోయిన వ్యక్తులను పరామర్శించడానికి వెళ్తున్న జగన్ ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్ అంటే విధ్వంసం అనే విషయం ప్రజలు తెలుసుకున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం సుపరిపాలన తొలి అడుగు 4.1 గత 15 రోజుల నుంచి ప్రతి ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి బ్రహ్మాండంగా ఇవాళ కార్యక్రమం నడుస్తుంది. ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా మా వాళ్ళు నోట్ చేసుకుని ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేరు అన్నీ వాడుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని
ఆ సమస్యలు మాకు వచ్చే విధంగా వాటిని మళ్ళీ అధికారుల వద్దకు వెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా మేము ప్రజల వద్దకు వెళుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొహంలో ఆనందం సుస్పష్టంగా కనబడుతుంది. ఇవాళ కూడా మేము సుమారు 37 సిఎంఆర్ఎఫ్ చెక్కులు, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నా ఒక్క ఆఫీస్ నుంచే సుమారు 1,91,00,000 సిఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం మొత్తం సుమారు 160 మంది బాధితులకి 1,96,00,000 నేను నా ఆఫీస్ నుంచే ఇచ్చాము. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ ఎంతమంది వైద్య సహాయం కన్నా వాళ్ళని ఆదుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఇవాళ మేము చెక్కులు ఇస్తున్నాం. అంతేకాకుండా వచ్చిన వెంటనే మేము సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ దారిలో పెట్టాం. చూస్తే ఇవాళ తల్లికి వందనం కరెక్ట్ టైంలో మేము ఇచ్చి పిల్లలకి సరైన సమయంలో ఫీజులు కట్టి స్కూళ్ళకు పంపించే విధంగా తల్లులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటే ఎప్పుడో ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పులివెందుల ఎమ్మెల్యే 5 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతాడు. 5 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో విమర్శలు చేస్తూ ఉంటాడు. వైసీపీ నాయకులు ప్రజలకు మేలు చేసే పనులను అడ్డుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని చైర్మన్ రవినాయుడు హెచ్చరించారు. రప్పారప్ప అంటూ హత్య రాజకీయాలను జగన్ ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మేలు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు సహకారం అవసరమని కోరారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయని శాప్ చైర్మన్ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 20 రోజులుగా జగన్ అండ్ కో రప్పారప్ప అంటూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటన జరుగుతున్న ప్రతి చోట బెదిరింపులు, ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. జగన్ పరిపాలన భరించలేక ప్రజలు చీకొట్టారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ అధికారులపై బెదిరింపులు, మీడియాపై కక్ష సాధింపు, డాక్టర్ సుధాకర్ మరణం, కియా కంపెనీపై దాడులు, విద్యా సంస్థల బెదిరింపులు వంటి ఘటనలు అనేకం జరిగాయని రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషను అపహాస్యం చేసిన జగన్కి తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడటం రాదు అని విమర్శించారు. శాప్లో క్రీడాకారుల భవిష్యత్తును దెబ్బతీసిన ఘటనలు జగన్ పాలనలోనే జరిగాయని చెప్పారు. గత 20 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ రప్ప అంటూ యువతను ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణితో ఆయన ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు కాదు, కాకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు యువత భవిష్యత్తు కోరుకుంటారు, కానీ యువతను హత్యా రాజకీయాల వైపు, గంజాయి డ్రగ్స్ వైపు, అతని రాజకీయ మనుగడ కోసం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఒక అబద్ధతా భావంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్గా, ఇదేం తెలియకుండా జరిగిందేం కాదు, ఆర్గనైజ్డ్గా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కాడి నుంచి యువతరం ఈ విధంగా రెచ్చిపోవాలి, పక్కదారి పట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అసాంఘిక శక్తులుగా మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు.
మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్క అంటూ దూషించారు. రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా, స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. దసరా ఉత్సవాల సమయంలో పులి వేషగాల తరహాలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ డైరెక్షన్లో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రప్పారప్ప అంటారా, మీకు సిగ్గుసరం ఏమైనా ఉందా అని తీవ్ర విమర్శలు చేశారు. మా నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతి ఏమిటో తెలుస్తామని బుద్ధ వెంకన్న సీరియస్ అయ్యారు. మీ అరాచకాలను అడ్డుకుని ధైర్యంగా నిలబడ్డ వ్యక్తులం తామని, మీలాగా డబ్బులు పుచ్చుకుని నోరు పారేసుకునే వాళ్ళం కాదని అన్నారు. మా నాయకుడి కోసం మా ప్రాణాలు అయినా ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇంకోసారి చంద్రబాబు, లోకేష్లను అవమానంగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఇప్పుడు బీసీల మీద కపట ప్రేమ చూపుతున్నాడని, మాచర్లలో నా మీద దాడి జరిగితే అప్పుడు బీసీలు గుర్తులేదా అని ప్రశ్నించారు. నాపై దాడి చేసిన కిషోర్కు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారని అన్నారు. చంద్రయ్యను దారుణంగా చంపితే హంతకులను అరెస్టు చేయలేదే, ఇప్పుడు నువ్వా బీసీల గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవే, బియ్యం దొంగవయ్యావు నువ్వు. ఒకలేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పట్టాలు సృష్టించి అవి అమ్ముకున్నాడు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ జూనియర్ వారెంట్ ఆఫీసర్ సూరజ్ సూచించారు. ప్రతి ఏటా జూన్ నుండి ఎన్సీసీ విద్యార్థుల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. 10,000 మొక్కలు నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా తమ విద్యార్థులు శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ జూనియర్ వారెంట్ ఆఫీసర్ సూరజ్ చెప్పారు. పాత బస్తీలోనే ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ ఎన్సీసీ అధికారి బి బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఎన్సీసీ విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. 10,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అనేది విద్యార్థులు తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించే బాధ్యత కూడా విద్యార్థులే తీసుకోవాలని అన్నారు. అనంతరం సార్జెంట్ ఆర్బిస్ను కలుపుకొని వారెంట్ ఆఫీసర్ సూరజ్ ఎన్సీసీలోకి విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టారు. వయసు, విషయ పరిజ్ఞానం, దేహదారుఢ్యం అనుసరించి 50 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు యు వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, జి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఎస్కేపీవీ హిందూ హై స్కూల్ మా పాఠశాల. ఇందులో ప్రతి సంవత్సరం కూడా
8వ తరగతి విద్యార్థుల్ని ఎన్సీసీ అడ్మిషన్స్ చేసుకోవడం ప్రత్యేకత. అదేవిధంగా ఆ ఎన్సీసీ పిల్లలందరికీ కూడా ప్రతి విషయం కూడా ప్రభుత్వం తెలియజేసిన ప్రతి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కల పెంపకం కూడా, మొక్కలు నాటడం, అదే కాకుండా ప్రతి పిల్లవాడికి మొక్కనిచ్చి ఆ మొక్కని పరిరక్షించడం కూడా బాధ్యతగా అని మా ఎన్సీసీ ఆఫీసర్, మా స్కూల్ ఎన్సీసీ ఆఫీసర్ గారు శ్రీ బ్రహ్మేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం అదేవిధంగా బెస్ట్ ఎన్సీసీ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ అయ్యి మా పాఠశాలకి, మా యాజమాన్యానికి, మా పిల్లలకి ఎన్నో రకాలైనటువంటి ఎన్సీసీ ద్వారా అనేక కార్యకలాపాలు చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు వచ్చేటువంటి మా ఎన్సీసీ వింగ్ 8th ఆంధ్ర స్క్వాడ్రన్ వింగ్ ఆఫీసర్లు కూడా ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండి మా విద్యార్థులు అన్నిట్లలో కూడా, అన్ని రంగాల్లో కూడా, అటు ఫైరింగ్ అవ్వచ్చు, ఫ్లయింగ్ అవ్వచ్చు, ఇలా అన్నిట్లలో కూడా మా పిల్లలు ముందొచ్చే చక్కటి తర్ఫీదు ఇస్తూ ఉంటారండి. ఈరోజు మా పాఠశాలలో ఎన్సీసీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఫ్రెషర్స్ 8th క్లాస్ పిల్లల్ని ఈరోజు రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళ విద్యార్థులకి కాంపిటీషన్స్ పెట్టి వాటి ద్వారా సెలక్షన్ చేసుకుంటారు. అయితే ఈ సెలక్షన్స్లో భాగంగా మాకు ఎన్సీసీ ఆఫీసర్స్ ఈ సెలక్షన్ నిమిత్తం వచ్చారు. వారు ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు చక్కగా. అలాగే ఎన్సీసీ యూనిట్ వచ్చేసరికి మా యూనిట్ ఇక్కడ మన విజయవాడ ఈ కాకినాడ రీజియన్కి సంబంధించి చాలా బెస్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. మా బ్రహ్మేశ్వర గారు బెస్ట్ క్యాడెట్గా సెలెక్ట్ అయ్యారు, మా ఎన్సీసీ ఆఫీసర్ గారు. వారికి ఈ సభాముఖంగా మీ మీడియా పరంగా మా పాఠశాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మా మేనేజ్మెంట్ తరపున, పాఠశాల తరపున, విద్యార్థుల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. Okay, good morning. Today on the occasion of this tree plantation and the NCC selection process at SKPV High School, myself JW Suraj and Sergeant Rajendra Singh Bisht, we came here for the selection process actually. Every year we conduct the NCC selection process for the first year cadets, and along with the tree plantation as a part of Swachh Bharat Abhiyan and the Environment Day which was conducted in the month of June. That part has been carried out till July, and many more tree plantations will be conducted throughout the year by our NCC cadets all over Andhra Pradesh and Telangana. As of now, there are total more than 10,000 tree plantations has been carried out by our NCC cadets. This is a wonderful achievement that the school is cooperating well, and for each and every activity, the school side, we are getting a nice feedback and also very good cooperation throughout the year. I'm Sergeant R.S. Bisht from 8th NCC Squadron Vijayawada, and today we came here for the enrollment process as well as for the tree plantation process, and we are very lucky that we have joined this social service activity, and today we have planted the trees. So we should plant the trees for our coming generation to get them a cleaner air and a healthy atmosphere. Also the enrollment process has been taking place, and our staff from this school also helping us in each and every aspect. We are very thankful for the school staff and the headmaster for the cooperation. Thank you, sir. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులపై వ్యాఖ్యలు చేయటాన్ని పోలీసు అధికారుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. తాము అధికారంలోకి వస్తే పోలీస్ అధికారులు అంతు చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. జగన్ పర్యటనలోనే పోలీసులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులను మాఫియా డాన్లతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు లాంటివని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. పోలీసుల భద్రతా విధులను కూడా రాజకీయంగా వక్రీకరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పోలీస్ అధికారులు అంతు చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. సీనియర్ అధికారి సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినా దానిని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. జగన్ పర్యటనల్లోనే పోలీసులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో లోపాలుంటే వాటిని ఎత్తి చూపాలి గాని పోలీసులపై నిందారోపణలు చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. నమస్కారాలు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.
నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానికి పోలీసు వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలోకి ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క అది సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలన్నది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు హజరత్ అయ్య, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నా. అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రీసెంట్గా ఎన్నుకోబడ్డాను. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఆరోపణలు చాలా మా యొక్క సంఘాన్ని అలాగే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ గారు శ్రీ జనకల శ్రీనివాసరావు గారు మీ అందరూ కూడా అడ్రస్ చేసి చెప్పారు. అంటే పోలీస్ వ్యవస్థ 24/7 ప్రజల కోసమే పనిచేస్తుంది. కానీ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మాఫియాతోనూ అలాగే ఒక నేరస్తులుగా చిత్రీకరించి ప్రజలకి మా యొక్క డిపార్ట్మెంట్ని స్థాయిని దిగజార్చాలని చూస్తే అది ఎంతవరకు సమంజసం కాదని కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఇవాళ మనం చూస్తే భారతదేశంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పోలీసు కంట్రీలో నెంబర్ 1గా పనిచేస్తున్న విషయం సెంట్రల్ మీడియా కానీ మన యొక్క మీడియా సోదరుల ద్వారా కానీ ఇలా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ప్రజలు కూడా మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ మనం పనిచేసే విధానం ఏదైనా శాంతి భద్రతలు అరికట్టడంలో కానీ అలాగే నేరాలు తగ్గించడంలో కానీ అన్ని విధాలుగా కూడా నేను చేసేటువంటి సేవని ఇలా ప్రజలు ప్రశంసిస్తుంటే మాపై ఇలాంటి నిందారోపణ చేయడం చాలా బాధ కలిగించింది. అలాగే మీరు ఇందాకన్నారు మా యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పారు ఒక యంగ్ ఆఫీసర్ అయినటువంటి ఉన్నతాధికారి అయినటువంటి సిద్ధార్థ కౌశి సార్ ఆయన మీ అందరికి మీడియా ముఖంగా చెప్పాడు. బీఆర్ఎస్ అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో తీసుకున్నాను. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. అలాగే ఎవరైనా ఉన్నతాధికారులు సెంట్రల్ గవర్నమెంట్కి డిప్యుటేషన్ మీద వెళ్తుంటారు, అది సర్వీసులో భాగమే. అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి పోలీసులపై నిందారోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరైనా అలా మీకు అనిపిస్తే వాళ్ళ మీద పోరాడే విధానం న్యాయస్థానానికి వెళ్ళి పోరాడొచ్చు. కానీ ఈ విధంగా ప్రజల్లో సోషల్ మీడియాలో మీరు ఈ విధంగా పబ్లిక్కి సందేశం అనేది మీ స్థాయికి తగ్గదు కాదని మా యొక్క అభిప్రాయం.
ప్రయాణికుల భద్రతను పెంచేందుకు రైల్వే శాఖ రైళ్లలో సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. ప్రయాణికుల గోప్యతకు భంగం కలిగించని ప్రాంతాల్లోనే కెమెరాలు బిగిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలోని డీజిల్ లోకో షెడ్లో సీసీ కెమెరాను అమర్చిన ఏసీ బోగీలతో కూడిన రైలును బుధవారం సాయంత్రం అధికారులు ప్రదర్శించారు. ప్రతి బోగికి ప్రవేశ మార్గం వద్ద 2, లోపల మరో 2 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లోనూ స్పష్టంగా వీడియోలను రికార్డ్ చేసేలా హై క్వాలిటీ డోమ్ కెమెరాలను బిగిస్తున్నారు. ఇవి అన్ని వైపులా తిరుగుతూ వీడియోలను రికార్డ్ చేయగలవు. ఫుటేజీ పరిశీలనకు మినీ మానిటర్లను బోగీల్లో బిగించారు. వీటిని 24 గంటలు పర్యవేక్షించడానికి సిబ్బంది ఉంటారు. బోగీలో సీసీ కెమెరాల పనితీరు డిఆర్ఎం నరేంద్ర పాటిల్ పరిశీలించారు. ప్రయాణికుల గోప్యతకు భంగం కలిగించని ప్రాంతాల్లోనే కెమెరాలు బిగిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలో జూలై 23న శ్రీ వారాహి ఆరాధన ఉత్సవం ఘనంగా జరగనుందని శ్రీ విద్యా ఉపాసకులు యావలూరి లోకనాథ శర్మ తెలిపారు. జయహో భారతీయం లింక్ ఫీల్డ్స్ సంస్థల ఆధ్వర్యంలో మమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో శ్రీధర్ సిసిఈ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రీ విద్యా ఉపాసకులు యావలూరి లోకనాథ శర్మ విజయవాడలో జూలై 23న శ్రీ వారాహి ఆరాధన ఉత్సవం గురించిన విషయాలను మీడియాకు వివరించారు. లోక కళ్యాణం, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా ఈ ఉత్సవం నిర్వహించనున్నామని, ఇందులో 108 మంది భక్తులతో అమ్మవారి ఊరేగింపు, వినాయక పూజ, మండపారాధన, షోడశోపచార పూజలు, పంచామృతాభిషేకం, శ్రీ చక్రార్చన, పుష్పార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. మహిళా భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి పాల్గొననున్నారని, 5 సార్లు లలితా సహస్రనామ పారాయణం, 1 సారి ఖడ్గమాల పారాయణం జరుగుతుందన్నారు. ప్రత్యేక ఆకర్షణగా 200 కేజీల గంధంతో తయారు చేసిన వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని చెప్పారు. వారాహి అమ్మవారు జై జవాన్, జై కిసాన్ నినాదాలకు తార్కిక ప్రతిరూపమని, అమ్మవారి ఉపాసన మానవ దేహంలోని మూలధార చక్రాన్ని శుద్ధి చేస్తూ భయాలు, దారిద్ర్యాన్ని తొలగిస్తుందని అన్నారు. అనంతరం జైహో భారతీయం గౌరవ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, ఈ ఉత్సవం ఓ శక్తి సాధన అని, లలితా సహస్రనామ పారాయణం వంటి వేదోక్త కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందన్నారు. జయహో భారతీయం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ప్రస్తుతం ఈ సంవత్సరం వారాహి నవరాత్రులుగా వారాహి ఉత్సవాలు చేయదలుచుకున్నారు. వారాహి ఆరాధనోత్సవం అనే కార్యక్రమంలో చేస్తూ ఇందులో శ్రీచక్రార్చన, 5 సార్లు లలితా సహస్రనామ పారాయణ, నవహారతులు, 1 సారి ఖడ్గమాల అర్చన, పుష్పాలతో అమ్మవారికి అభిషేకం, ఈ విధంగా విశేషంగా 1000 మందితో ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. అదేగాక ఈ మొత్తం వారాహి అమ్మవారిని మంచి గంధంతో తయారు చేస్తున్నారు. రాతితోనో, చెక్కతోనో లేదా మట్టితోనో కాకుండా పూర్తిగా గంధంతో తయారు చేసేటువంటి విశేషమైన విధానం ఒకసారి ఇప్పుడే చూసాం. మిగతా చోట్లన్నిటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వాటితో చేస్తున్నారు. జయహో భారతీయం, లింక్ ఫీల్డ్స్, శ్రీధర్ సిసి ఈ 3 సంస్థలు మమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉన్నది. ఈ నెల 23వ తారీఖున 1000 మంది మహిళలతో పసుపు రంగు దుస్తులు ధరించిన ఒక ఆహార్యంతో చాలా అద్భుతమైన ఈ వారాహి అమ్మవారి ఆరాధనోత్సవాలు అది చాలా మంచి, సమాజానికి మంచి చేసే కార్యక్రమం. అది వ్యక్తిగతంగానూ మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మన భారతీయులు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోనూ కూడా వాళ్ళు ఈ దైవాన్ని చూస్తారు. పక్షుల్లోనూ దైవాన్ని చూస్తారు, జంతువుల్లో దైవాన్ని చూస్తారు, అలాగే చెట్లలో దైవాన్ని చూస్తారు. దైవాన్ని చూడని ఒక ప్రకృతికి సంబంధించని విషయం మన భారతీయులకు ఉండదు. అయితే ఈ చూసే సందర్భంలో ప్రతి ఒక్క ఈ భౌతిక విషయాలని కూడా తర్వాత తరాల వాళ్ళకి ఒక సక్రమమైన ఆధ్యాత్మిక రీతిలో అందించడానికి తయారు చేసిన, రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాల్లో ఇది ఒకటి అని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమం బాగా జరగాలని, కేవలం 1000 మంది అనే అనుకున్నప్పటికీ కూడా ఇంకా
అధిక సంఖ్యలో రావాలని, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎల్లంకి లలిత. సిద్ధార్థ అకాడమీ ఫౌండర్ వైవిరావు గారి అమ్మాయిని. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెట్టాలని ఐడియా నాన్నగారిదే. ఇట్లా ఇక్కడ కళాపీఠం కూడా ఉంది, దాని కింద కూడా మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఎవ్రీ మంత్. నేను మొగలరాజపురం శివాలయంలో శివలలిత మండలి అని, అది 93 నుంచి మొదలుపెట్టి లలిత పారాయణం, విష్ణు పారాయణాలు, భగవద్గీత ఇవన్నీ చేస్తూ ఉన్నాము. నాకు ఇప్పుడు 78 ఇయర్స్. మా వారికి ఇప్పుడు అకాడమీకి వైస్ ప్రెసిడెంట్ విఎన్ రావు గారని, ఈయనకి 85. ఈ భారతీయం శ్రీనివాస్తో దీంట్లో 5000 మందితో లలిత పారాయణం పెట్టినప్పుడు పరిచయం అయింది. ఓపెన్ గ్రౌండ్లో చాలా బాగా చేయించాడు. తర్వాత ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేయిస్తున్నాడు. జై హో భారతీయం ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠం ఈ సౌజన్యంతో జూలై 23వ తారీఖున వారాహి ఉత్సవాలని ఏర్పాటు చేస్తున్నారు. కాలానుగుణంగా మనం దేవతల్ని ఆరాధించేటువంటి పద్ధతుల్లో మనం సామాజిక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనానికి కాకుండా సామాజికపరమైనటువంటి సంక్షేమానికి, సామాజికపరమైన కళ్యాణానికి దేవతల్ని సామూహికంగా ఆరాధించడం అనేది మన సంప్రదాయం. అలాగే వారాహిదేవి ఆమె ఆయుధం నాగలి కాబట్టి ఇటు వ్యవసాయానికి, మరి మూలాధార చక్రానికి మన చక్రాల పృథివీ అపస్తేజోబాయి రాకాశ అనే దానిలో మొట్టమొదటిది పృథివీ. ఆ పృథివీని దున్నటానికి మరి ఆమె నాగలి అనేటువంటి ఒక ఆయుధం. అంటే అది మనకి ఈ పంటలకి, వ్యవసాయదారులకి పనికి వచ్చేది. అలాగే మనకి మన భారత పూర్వ ప్రధాని జై కిసాన్ జై జవాన్ అనేటువంటి ఒక నినాదాన్ని తెచ్చాడు. ఆ నినాదం తీసుకురావడానికి ఈ శక్తి ప్రధానమైనటువంటి కారణం. కారంచేడు ఘటనకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘటనలో మృతి చెందిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోగు వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఇందుకోసం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు వినతి పత్రం కూడా అందజేశామని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కారంచేడు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని దళిత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఆర్పీఎస్ నేత పేరుపోగు వెంకటేశ్వరరావు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై సానుకూల తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. త్వరలో నిర్వహించనున్న మాదిగల మహోద్యమ సభకు ఇది సన్నాహక సమావేశమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో మాల మాదిగల మధ్య సమన్వయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామని అన్నారు. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ప్రధానంగా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం జూలై 17 కారంచేడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటనను పురస్కరించుకొని 40 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ ఘటన 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ 2-3 రోజుల కాలంలోనే జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని, వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా సీనియర్గా ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు ఆయన పిలుపు మేరకు అనేక ఉద్యమాలు
చేస్తూ అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి మా మిత్రులు ఈరోజు చాలామంది వచ్చినారు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా తోటి రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో అశువులు బాసినటువంటి అమరవీరులకు కారంచెడు వీరులకు కూడా ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు వారికి ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా నివాళులు అర్పిస్తూ, నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. మన మహాదిగ ఉద్యమ యోధుడు పేరుపోయి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము 3 విషయాల గురించి ఈ రోజున ప్రధానంగా చర్చించుకుంటున్నాం. మొదటిది కారంచెడు దుర్ఘటన. ఆ రోజు 8 మంది బలిదానం కాగా దాని ఫలితంగా అట్రాసిటీ వచ్చింది. ఇప్పుడు అట్రాసిటీ అనేది నీరు కారిపోతుంది. ఎక్కడ కూడా అట్రాసిటీ కేసులో పుటప్ చేయట్లేదు. దళితుల్ని చంపిన, అత్యాచారాలు చేసిన, మారణ హోమాలు సృష్టించినా సరే ఈ రోజున అట్రాసిటీ పుటప్ చేయట్లేదు. చాలా బాధాకరం. ఇంకా ఆ చట్టం రావడం ఎందుకు? అది ఇంప్లిమెంటేషన్ కానప్పుడు చట్టం ఎందుకు? కాబట్టి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం, అట్రాసిటీని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి. నా పేరు చెట్టే సుజనరామాదిగా. నేను అన్నగారు పేరుపై వెంకటేశ్వర గారి సారథ్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఎంత అయితే రక్తం దారబోసి మీ జెండాలు పట్టుకుని మోసి మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించామో అంతే త్వరగా మాకు ఏమైతే మేము హక్కులు అడుగుతున్నామో అదేవిధంగా మాకు క్రిమినల్ పద్ధతిని పక్కకు పెట్టి ఎండియు వ్యవస్థ రద్దుతో 18,500 మంది రోడ్డున పడ్డారని ఆ యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయడం పట్ల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వారు తెలిపారు. ఎండియు వ్యవస్థ రద్దు ద్వారా తాము ఉపాధి కోల్పోయామని, తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంపీడీయూ వ్యవస్థను రద్దు చేయడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయారని ఎంపీడీయూ యూనియన్ సభ్యులు సురేష్ కుమార్, సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, అప్పటి నుంచి ఎండియూ వాహనాల ద్వారా ప్రతి ఇంటికి రేషన్ సరఫరా చేసినట్లు తెలిపారు. అయితే 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నోటీసు లేకుండా ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల 18,500 మంది రోడ్డున పడ్డారని వారు వివరించారు. ఈ వ్యవస్థ రద్దుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించలేదన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ సభ్యులు పస్తులతో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి రేషన్ పంపిణీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మా వల్లే రేషన్ మాఫియా జరుగుతుంది అంటున్నారు. కానీ గతంలో డీలర్లు మోసాలు చేస్తున్నారన్న కారణంతోనే ఈ పాస్ మిషన్లు, ఎలక్ట్రానిక్ కాటాలు తీసుకొచ్చారు అని గుర్తు చేశారు. ప్రస్తుతం రేషన్ డీలర్లు ఇంటికే వెళ్లి వేలుముద్రలు తీసుకుని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని తెలిపారు. తాము ఎలాంటి రాజకీయ పార్టీకి తొత్తులు కాదని, తమకు ఉపాధి కల్పించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఇలా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎండీ ఆపరేటర్లు, అలాగే అలా అనుచరులతో కలిపి 18,500 కుటుంబాలను రోడ్డున పడేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడాను నాదెండ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము, రైస్ స్మగ్లర్లను తప్పించాము అని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలనంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు.
దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎండి ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురదజల్లే ప్రయత్నంతో మరీ మీరంత చౌకబారుతనంగా దిగజారుడిగా మాట్లాడడం అనేది అది తగదు. భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి 24వ మహాసభలు గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు జరిగాయి. మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని నేతలు విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడమే మోదీ పాలన లక్ష్యమని, అంబానీ ఆధునికులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో 1% ఉన్న ధనవంతుల చేతుల్లో 40% సంపద ఉండగా 50% పేదల వద్ద కేవలం 3% సంపద మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని నేతలు విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడమే మోదీ పాలన లక్ష్యమని, అంబానీ అదానీలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో 1% ఉన్న ధనవంతుల చేతుల్లో 40% సంపద ఉండగా 50% పేదల వద్ద కేవలం 3% సంపద మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం మనకి ఏ గ్రాంట్లు ఇచ్చింది, ఏ రూపంలో మనకు సహకారం అందించిందో వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రాన్ని మీరు అప్పుల పాలు చేస్తున్న విధానాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా మీరు అప్పులు చేశారు, ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రతి మంగళవారం కూడా మీరు అప్పులు తెచ్చుకునే పనిలో ఉన్నారు. కాబట్టి దీనిపైన మాత్రం ఖచ్చితంగా మేము తప్పుపడతాం, దీన్ని ఎండగడతాం. అంతేకాకుండా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిన్న 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా అదానితో చేసుకున్న సెకీ అగ్రిమెంట్ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అన్ని చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయవాడ నగర 24వ మహాసభ నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ రోజున ప్రతినిధుల సభ నగరంలో ఉన్నటువంటి 68 శాఖల నుండి ఎంపిక కాబడినటువంటి ప్రతినిధులు 225 మంది ప్రతినిధులు ఈ యొక్క మహాసభలో పాల్గొపోతూ ఉన్నారు. రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో నగరంలో పార్టీ విస్తరణకు, పార్టీ ప్రజల వద్దకు వెళ్ళేటటువంటి దానికోసం ఈ మహాసభలో చర్చిస్తాము. తద్వారా రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్టుగా పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మహాసభలో చర్చించుకొని నిర్ణయం చేయబోతా ఉన్నాం. అదే పద్ధతిలో నగరంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. నగర సమగ్ర అభివృద్ధి కోసం అది కొండ ప్రాంతాల్లో అనేక ప్రభుత్వాలు మారుతున్నటువంటి ప్రభుత్వం ప్రతిసారి కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్ పూనుకోవట్లా. ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పడిన తర్వాత విజయవాడ నగర పార్టీ 2వ పర్యాయం మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో పలు అంశాలు నగరాభివృద్ధి పైన, నగరం ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైన చర్చ జరుగుతుంది. గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం, లంకా గోవిందరాజుల సభా ప్రాంగణం. ఇవాళ సింగనగర్ ప్రాంతం గత సంవత్సరం చేదు అనుభవాన్ని 10 రోజుల పాటు వరద నీటితో సహజీవనం చేసేటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరుని ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. వెహికల్ డిపో మెకానిక్లు మరియు హెల్పర్లు తమ జీతాల పెంపు కోసం గత 23 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. జీవో నెంబర్ 31 ప్రకారం జీతాలు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అయినా తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశించామని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నట్లు సంఘం నేతలు పేర్కొన్నారు. 23 రోజులుగా వెహికల్ డిపోలో కానీ ఇంజనీరింగ్ సెక్షన్ ప్రతి ఒక్క కార్మికుడు సమ్మె చేస్తున్నాము.
జీవోన 36 ప్రకారం జీతాలు ఇవ్వాలని, 24,500 మేస్త్రులకి హెల్పర్లకి 21,000 ఇవ్వాలని గత ప్రభుత్వం కోరుకున్నాము. ఆ ప్రభుత్వం కూడా ఈ రకంగా చేసి మమ్మల్ని మోసం చేసింది. ఆ గత ప్రభుత్వం కూడా మాకు పెంచలేదు. సరే ఈ ప్రభుత్వం పెంచిద్దని చెప్పేసి మేము ఇన్ని రోజులు స్ట్రైక్ చేస్తున్నాం. నిత్యావసర రేట్లు అన్నీ పెరుగుతున్నాయి, ధరలు పెరిగిపోతుంది, జీవనోపాధి పెరుగుతుంది, పిల్లలు చదివించుకోలేకపోతున్నాము, ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ వారు ఇక ముందైనా తెలుసుకొని మా బాధలు అర్థం చేసుకొని 24,500, 21,000 పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తూ 23 రోజులు సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెకి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నారు. ఇంజనీర్ కార్మికులతో పాటు డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్స్ అందరూ విజయవాడతో పాటు 23 జిల్లాల్లో కూడా మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. కావున గవర్నమెంట్ ఇప్పటికైనా అర్థం చేసుకొని మా బాధను తెలుసుకొని మా జీతాలు పెంచవలసిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలాలతోనే రాయలసీమకు సిరి అని వ్యాఖ్య. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ధ్వజం. జగన్ తన ఉనికి కోసం 5 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతున్నారని విమర్శ. రప్ప అంటూ హత్య రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డ శాప్ చైర్మన్ రవినాయుడు. ప్రజలకు చేసే మంచి పనులు అడ్డుకుంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిక. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.